ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. కుమ్మరి వృత్తిదారుల అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తా. రాష్ట్ర శాలివాహన వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పేరేపి ఈశ్వర్ స్పష్టం. కాకినాడ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేయడం సంతృప్తినిచ్చింది. వీడ్కోల సభలో కమిషనర్ భావన వెల్లడి. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ. శ్రీకారం చుట్టిన మాజీ మంత్రి కన్నబాబు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలి. జీజీహెచ్ వద్ద సెక్యూరిటీ గార్డ్స్ ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, కొమ్మరి వృత్తిదారుల అభివృద్ధి సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర శాలివాహన వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పేరేపి ఈశ్వర్ తెలిపారు. కాకినాడ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల పర్యటన నిమిత్తం విచ్చేసిన రాష్ట్ర శాలివాహన వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పేరేపి ఈశ్వర్ కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవయిత్రి మొల్ల విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. జిల్లా పర్యటన ముగించుకున్న రాష్ట్ర శాలివాహన వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పేరేపి ఈశ్వర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కుమ్మరి వృత్తిదారులు తీవ్రంగా ముడిసరుకైన మట్టికి ఇబ్బందులు పడుతున్నారని, అదేవిధంగా కొండలను కాల్చేందుకు బట్టీలు లేక అవస్థలు పడుతున్నారని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా జీఎస్టీ 2.0 సంస్కరణలకు తీసుకువచ్చిన నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాలివాహన కుమ్మరి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ భీమాబత్తుల సత్యనారాయణ, సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. మరి రాబోయే రోజుల్లో ఆదరణ పథకం ప్రభుత్వాన్ని ప్రవేశపెడుతుంది. అందులో భాగంగా మేము వృత్తిదారులందరికీ కూడా కరెంటు సారీలు ఇవ్వడానికి మేము అన్నీ కూడా ప్రణాళికను సిద్ధం చేసుకున్నాం. ఇలా కుమ్మరి వృత్తి చేసుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో చేతి వృత్తులకు సంబంధించిన పరికరాలు కానీ, మట్టికి సంబంధించిన ఇబ్బందులు కానీ, ఈ కాల్చుకోవడానికి చెట్లు కానీ అన్నీ కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని వాళ్ళందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి తొందరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి మేము ఈ సమస్యలన్నీ కూడా వారి దృష్టిలో తీసుకెళ్ళడానికి మేము రెడీ అవుతున్నాము. వారు కూడా చేతి వృత్తిలో ఎవరైతే ఉన్నారో ఆ చేతి వృత్తిలో వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా భరోసా కల్పించడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు మరి సిద్ధంగా ఉన్నారు. అలాగే లోకేష్ బాబు గారు కూడా ఎవరైతే వృత్తికి సంబంధించిన ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరినీ కూడా గమనించి వాళ్ళందరికీ యొక్క ఆర్థిక అవసరాలన్నీ కూడా తీర్చుకోవాలని మాకు తెలియజేయడం కూడా జరుగుతుంది. అలాగే ఎక్కడైతే వృత్తికి సంబంధించిన ఉన్నారో కూటమి ప్రభుత్వం కూడా, అంటే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో పేదలు కానీ చేతి వృత్తి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ చైర్మన్లందరినీ కూడా నియమించడం జరిగింది. వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి చైర్మన్గా ఉండి
మేము మా కులస్తుల దగ్గరికి వెళ్ళి మేము వారి యొక్క సమస్యలు తెలుసుకోవడానికి, మరి ఈ జిల్లాలో మొత్తం ఇన్ని నియోజకవర్గాలు తిరగడానికి మాకు ఈ జిల్లాలో ఒక డైరెక్టర్ని ఇచ్చారు, భీమభద్ర సత్యనారాయణ గారిని. మరి వారి సహకారంతో వారు 82 నుంచి పార్టీలో సేవ చేశారు. తెలుగుదేశం పార్టీకి బాగా కమిటెడ్ కార్యకర్త. మరి వారికి ఇక్కడ ఈ సంవత్సరం నా ప్యానల్లో ఆయనకు డైరెక్టర్గా ఇవ్వడం జరిగింది. మరి వారి సహకారంతోనే ఈ నియోజకవర్గాల్లో ఉన్న కుమ్మరి కులస్తులందరి దగ్గర కూడా నేను వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కాకినాడ జిల్లా శాలివాహన సంఘం ఒకటి చాలా బలమైన సంఘము. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మాకు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్తో నేను వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకోవడం జరిగింది. అందుకని కాకినాడ జిల్లా శాలివాహన సంఘం సభ్యులందరికీ, అలాగే మా డైరెక్టర్ గారు భీమభద్ర సత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఓకే, మరి రేపు 16వ తారీఖున కర్నూలులో జరగబోయే GST సంస్కరణ సభకి ప్రధానమంత్రి మోడీ గారు రావడం జరుగుతుంది. మరి ఎంతో వ్యాపారస్తులందరికీ కూడా ఎంతో సులభతరంగా ఈ GST 2.0 సంస్కరణలు అనేది అందరికీ కూడా, అంటే పేద మధ్యతరగతి ప్రజలకు కూడా ఈ సంస్కరణ ద్వారా చాలా రకంగా మనకి ఆదాయంలో కలిసి వస్తుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ GST మీద అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ GST తగ్గటం మూలన మనం వస్తువులను కూడా తక్కువ ధరలకి కొనుక్కోవడం, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇద్దరూ కూడా సమన్వయంతో GST సంస్కరణ చేసుకుని ఇవాళ తగ్గించడం. వీటి మీద కర్నూలులో రేపు ప్రధాని మోడీ గారి రావడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేస్తుంది కాబట్టి అందరూ కూడా. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ గా పనిచేయడం ఎంతో సంతృప్తిగా ఉందని, ఉద్యోగుల అధికారులు అందించిన సహకారం మర్చిపోలేనిదని బాపట్ల జాయింట్ కలెక్టర్ గా బదిలీ అయిన కమిషనర్ భావన IAS పేర్కొన్నారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో జరిగిన వీడ్కోలు సభలో అదనపు కమిషనర్ KT సుధాకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా SEP వెంకట్రావు, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, TPRO శైలజ, AE లచ్చారావు తదితరులు మాట్లాడుతూ కమిషనర్ భావన IASతో కలిసి పనిచేయడం వలన పరిపాలన విధానాలు నేర్చుకునే అవకాశం లభించిందని తెలిపారు. ఆమె మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కమిషనర్ భావన IAS మాట్లాడుతూ కాకినాడ కార్పొరేషన్లో కమిషనర్గా 15 నెలలు పనిచేయడం చాలా సంతృప్తికరమైన అనుభవం అని, ఉద్యోగులందరి సహకారంతో ఒత్తిడి లేకుండా బాధ్యతలను నిర్వర్తించగలిగానని, ఇప్పుడు అందరూ ఒక క్రమశిక్షణతో పనిచేస్తున్నారని గమనించి ఆనందంగా ఉందని అన్నారు. ప్రతి ఉద్యోగి తన విధి నిబద్ధతతో చేస్తే ఎవరికీ భయం అవసరం లేదని పేర్కొన్నారు. అలాగే ఎవరి పట్ల వ్యక్తిగతంగా కోపం లేదని, వృత్తిపరమైన క్రమశిక్షణ కోసం మాత్రమే కఠినంగా వ్యవహరించారని స్పష్టం చేశారు. తరువాత ఉద్యోగులు మరియు సిబ్బంది కలిసి కమిషనర్ భావన IASను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మినిస్ట్రియల్ ఉద్యోగుల సంఘ నాయకులు, సచివాలయ సిబ్బంది మరియు ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు. torturing somebody, suspensions, adna paddhati kaadu. I don't like doing that. Nature e kaadu. Adi understand cheskoni we andaru pani chesaru. That is my heartful thanks to all of you. I know that you guys will miss me, but feeling is same from my side also. I will also miss you because like I understood you, you also understood me. So that is there. I really hope future lo kuda people are generally good in Andhra. I am from Haryana, but people are generally good. Previous postings also, almost every posting is good only. Transfer అయిపోయినప్పుడు చాలా మంది కొంచెం ఎమోషనల్గా ఉంటారు, ఎమోషనల్ చెప్తారు. బట్ దిస్ టైమ్ ఇట్ వాజ్ డిఫరెంట్ బికాస్ of perfection. Not even 1% tension came to me. Previous postings lo chaala chusanu because people were not trained, skilled ledu. Appudu I had to work really hard. USWS lo kuda chaala pani. It was a new department. I used to work 10 hours every day. Staff was very good, but still challenges of the department were such.
Remaining 2 postings are done in tribal areas, Parvatipuram and ASR. People are very nice, but కొంచెం ఎడ్యుకేషన్ తక్కువ ఉంది కాబట్టి ఎక్కడ కూడా చాలా కష్టపడి పని చేయాల్సిన అవసరం వచ్చింది. Here everything was taken care by. Starting obviously we had to set up a system, but after you all understood very well and you have given your contributions to reach the point where we are now. So it was perfect teamwork. I could behave like a leader. I never wanted to behave like a boss. I could behave like a leader, and you all gave me this opportunity to bring positive change. UPSC interview kuda ade chepparu. Nato ade question adigaru. You already job chesaru. I was in software. So my salary is also good. So ade question chesaru. Meeru oka job after leaving one job, why do you want to come into this job? In UPSC you will get less salary. Then my answer was same only. I wanted to have a positive impact in the lives of people. How is it possible? When you have a good team. And there are good team only will make a good leader. If much leader on the team is not there, leader cannot grow. Nobody can grow. So I know my responsibilities. I learn with time. రాష్ట్రంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణకు మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు శ్రీకారం చుట్టారు. రమణీపేట వైద్యనగర్ క్యాంపు కార్యాలయంలో కోటి సంతకాల కార్యక్రమాన్ని ఆయన మొదటి సంతకం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన పార్టీ నాయకులకు గవర్నర్ పేరిట ముద్రించిన ప్రతులను అందజేసి సంతకాలు సేకరించారు. గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం ద్వారా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఏ విధంగా చేపట్టాలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కన్నబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం, వైఎస్ఆర్ పార్టీ క్షమించేది లేదు, దీన్ని ఉపేక్షించేది లేదు. దీనిపై అన్ని విధాలా పోరాటం చేస్తామని ఇప్పటికీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగానే ఆగస్టు వాళ్ళ కాకినాడ నియోజకవర్గంలో కూడా ప్రారంభించాం. రేపటి నుంచి అన్ని గ్రామాల్లో కూడా మా నాయకులు బృందాలుగా ఏర్పడి ఆ గ్రామాలకు వెళ్ళి అక్కడ మా నాయకులతో కలిసి ఇది నవంబర్ 22 వరకు కూడా కార్యక్రమం జరుగుతుంది. అప్పుడు కూడా పూర్తి స్థాయిలో దీంట్లో నిమగ్నం అవుతామని చెప్తున్నాం. మేము అడుగుతున్నాం, చంద్రబాబు నీ చరిత్రలో ఎప్పుడైనా ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం చేసావా? చేయి. నీకు అసలు ప్రభుత్వ కాలేజీని ప్రైవేట్గా అప్పగించే హక్కు ఎక్కడుందని అడుగుతున్నాం. ఇవాళ ప్రభుత్వ వైద్యం పొందడం అనేది ప్రజల హక్కు. ఈ హక్కుని మీరు కాల రాస్తున్నారు. ఇది చరిత్రలో మీరు హీనులుగా మిగిలిపోయిన చర్య. ఇప్పటికైనా దీన్ని వెనక్కి తీసుకోండి గట్టిగా చెప్తున్నాం. ఇదే కాదు, రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆస్తులను కూడా ప్రైవేటు పరం చేయడానికి ఒక కుట్ర జరుగుతోంది. ఈ కుట్రని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఎప్పటికప్పుడు దానిని కూడా బయటకు తీసుకొస్తాం, నిజాన్ని బయటకు చెప్తాం అని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న మా నాయకులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉత్సాహంగా అన్ని పార్టీలు, అన్ని గ్రామాల్లోని కాకినాడ జీజీహెచ్ లో పార్కింగ్ సమస్య తీర్చాలని, సెక్యూరిటీ గార్డ్స్ కు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సెక్యూరిటీ గార్డులు ధర్నా నిర్వహించారు. సెక్యూరిటీ గార్డ్స్ కు 138 జీవో ప్రకారం వేతనాలు మంజూరు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ సెక్యూరిటీ గార్డ్స్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో మంగళవారం ఉదయం మెయిన్ గేట్ వద్ద అప్పారావు అధ్యక్షతన సెక్యూరిటీ గార్డ్స్ సమస్యలు పరిష్కరించాలని, జీవో ప్రకారంగా వేతనాలు మంజూరు చేయాలని నిరసన ధర్నా జరిగింది. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ కాంట్రాక్టర్ సెక్యూరిటీ గార్డ్స్ కు జీవో ప్రకారంగా జీతాలు మంజూరు చేయడం లేదని, శ్రమకు తగిన వేతనం రావడం లేదని, శ్రమ దోపిడీకి గురి అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
జీవో నంబరు 138 ప్రకారం ఈపీఎఫ్, ఈఎస్ఐతో కలిపి వేతనంగా 18,600 రూపాయలు మంజూరు చేయవలసి ఉండగా కేవలం 12,100 రూపాయలు మాత్రమే మంజూరు చేస్తున్నారని అన్నారు. అదనపు డ్యూటీల బకాయి వేతనాలు ఈపీఎఫ్, ఈఎస్ఐతో కలిపి తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎన్ అనిల్ కుమార్, ఎం జాన్ బాబు, కాటూరి రాజు, కె వెంకటేష్, వి వెంకటరమణ, షఫీఖాన్, మేరాబీ, రత్నం, ఎం వెంకటలక్ష్మి, ఎస్ వెంకటలక్ష్మి, రామలక్ష్మి, వి దుర్గాభవాని, గీతా, దుర్గాభవాని తదితర సభ్యులు పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది కాంట్రాక్టర్లు అమలు జరుపుతున్న సిఎల్స్ ఈ కాంట్రాక్టర్ వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయడం జరుగుతూ ఉంది. సిఎల్స్ మా హక్కు, సిఎల్స్ని తక్షణమే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ పీపీఎఫ్, ఈఎస్ఐ, అలాగే వారాంతం సెలవులు ఇవన్నీ కూడా అమలు చేయాలి. పండగ సెలవులు అమలు చేయాలి. యూనిఫామ్లు ఇచ్చారు, ఒక జత మాత్రమే ఇచ్చారు, ఇంకొక జత ఇవ్వాలి. వాటి గుట్టుకులు కూడా ఇవాళ వరకు కూడా మంజూరు చేయాల. మా బతుకులు ఎలా ఉన్నాయంటే తుమ్మినతేనో దగ్గుతేనో వెంటనే వెళ్ళి ఆపండి అనే పరిస్థితి కనబడతా ఉంది. మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రుల్లో సెక్యూరిటీ గార్డ్స్ భద్రత లేకుండా పోతా ఉంది. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పార్క్ సమస్య వల్ల, పార్కింగ్ సమస్య వల్ల మా సెక్యూరిటీ గార్డుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. దానివల్ల ఇబ్బందులు గురవుతా ఉన్నాం. ఈ ఆసుపత్రి ఆవరణలో పార్కింగ్ సమస్యను ఏర్పాటు చేయాలి. పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేసి పార్కింగ్ సమస్య తీర్చాలని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పటికైనా కాంట్రాక్టర్ గారు మా జీతాల పెంపుదలకు మీరు ముందుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే ఈ యొక్క ధర్నానంతరం జీజీహెచ్లో ఉన్న సూపరింటెండెంట్ గారు కూడా మా సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేస్తూ ఉన్నాం. సూపరింటెండెంట్ గారు కూడా మా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఇలా ఏటీసీగా కోరుతా ఉన్నాం. పెదపూడి మండలం గొల్లల మామిడాడ డిఎల్ రెడ్డి డిగ్రీ కళాశాలలోని పడాల ప్రహ్లాద్ రెడ్డి క్రీడా ప్రాంగణంలో 2 రోజుల పాటు జరిగిన కబడ్డీ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ లో యూనివర్సిటీ పరిధిలోని ఉభయ గోదావరి జిల్లాల నుండి వచ్చిన 150 మంది క్రీడాకారుల్లో 14 మందితో కూడిన నాన్నయ్య యూనివర్సిటీ మహిళా కబడ్డీ జట్టును ఎంపిక చేయడం జరిగింది. ఈ జట్టు ఈ నెల 29వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రం సేలంలోని వినాయక మిషన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే జాతీయ స్థాయి యూనివర్సిటీ మహిళా కబడ్డీ పోటీలో పాల్గొంటుందని యూనివర్సిటీ తరపున అబ్జర్వర్గా డాక్టర్ జి ప్రమీలారాణి, సెలక్షన్ కమిటీ సభ్యులుగా వయసుధారాణి, ఎం వీరబాబులు వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా డిఆర్కే రెడ్డి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ శివనారాయణ రెడ్డి సభాధ్యక్షతన ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి విజయ నిర్మల మాట్లాడుతూ సేలంలో జరిగే జాతీయ స్థాయి యూనివర్సిటీ మహిళా కబడ్డీ పోటీల్లో తమ ప్రతిభా పాఠవాలను చూపించి విజయం సాధించి యూనివర్సిటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు తేవాలని అన్నారు. అంతర్జాతీయ కబడ్డీ కోచ్ పివిఎస్ వి సాయి ప్రసాద్ మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత గుర్తింపునిస్తుందో అందులో భాగంగానే ప్రతిభగల క్రీడాకారులకు క్రీడా కోటా కింద ఉద్యోగాలు కూడా లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గొల్లల మామిడాడ ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డిఆర్కే రెడ్డి, అధ్యక్షులు మేడపాటి రామచంద్రారెడ్డి, బిఎల్ రెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Whenever I see especially girl students, I admire a lot. Playing for yourself is satisfaction. You have to remember 3 things. Everyone should play for self-satisfaction, and winners are only few. Especially when you're working with the teamwork, there may be sometimes the cooperation, the understanding, there may be some gaps. So this may lead to some failure. So don't think failure is the end of your life. So failure is the first attempt for your success. Actually, I have seen the way how you are playing, and your mind should be completely filled with satisfaction. Especially people, those who do not know about the games and sports, they think that ఆడపిల్లలు గేమ్స్లోకి వెళ్తే వాళ్ళ క్యారెక్టర్కి ఏదో ఉంది లేక సంథింగ్ లైక్ దే హావ్ సో మెనీ అజంప్షన్స్. బట్ యూ ఆల్ షుడ్ ప్రూవ్ దట్ స్పోర్ట్స్షిప్ ఆర్ స్పోర్ట్స్ మెన్ ఆర్ ద పర్ఫెక్ట్
disciplined. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువతికి అరుదైన వ్యాధి సోకడంతో కుడికాలు కుడి చేయి పనిచేయకపోవడంతో ఫిజియోథెరపీ కోసం రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్లో అర్జీ దాఖలు చేశారు. దీంతో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా యువతికి చేయూతను అందించారు. మంగళవారం ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి, నాయకులు చింతపల్లి అర్జున్, కొండబాబులు యువతి పోలిశెట్టి గంగా తేజస్వినిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేకా లక్ష్మణమూర్తి ఫౌండేషన్ ద్వారా అందించే ఆర్థిక సహాయ చెక్కును యువతికి అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు చింతపల్లి అర్జున్ మాట్లాడుతూ ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న పోలిశెట్టి గంగా తేజస్వినికి అరుదైన వ్యాధి సోకడంతో కుడికాలు కుడి చెయ్యి పనిచేయడం లేదని, వైద్యుల సూచన మేరకు ఫిజియోథెరపీ చేయిస్తున్నప్పటికీ ఆర్థికంగా ఇబ్బందులు, మందుల కొనుగోలుకు ఇబ్బందిగా ఉందని ప్రజా దర్బార్లో అర్జీ పెట్టుకోవడం జరిగిందని వివరించారు. మందులను కూడా అందించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అవసరాల హరి తదితరులు పాల్గొన్నారు. చాలా తక్కువ మందిలో ఒకరికి వచ్చే ఒక అరుదైన వ్యాధి అమ్మాయికి రావడం జరిగింది. దాంతో ఈవిడికున్న ఒక కుడి చేయి, కుడి కాలు, కొంచెం మాట కూడా ఇబ్బంది అవ్వడం జరిగింది. వెంటనే వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా తేరుకుని దీనికి సంబంధించిన చికిత్స అంతా చేయిస్తే దగ్గరలో డాక్టర్ గారు కొన్ని సంవత్సరాల పాటు దీనికి ఫిజియోథెరపీ చేయించాలి, స్లోగా కాలు చేతులని రికవర్ అవుతాయని చెప్పడం జరిగిందండి. దాన్ని మన సానా సతీష్ బాబు గారు ఫౌండేషన్ నుంచి హరీష్ గారు ఈ ఒక అమ్మాయి గురించి తెలుసుకుని ఈ అమ్మాయికి అయ్యే ఫిజియోథెరపీకి అయ్యే అన్ని ఖర్చులు ఆయన ప్రతి నెల సగం పెట్టుకునేలాగా అమ్మాయికి భరోసా ఇచ్చి త్వరగా అమ్మాయి కోలుకోవాలని చెప్పేసి ఆ కావాల్సిన ఏవైతే అమ్మాయి కోలుకోవడానికి కావాల్సిన అన్ని విధాల సహాయాలు ఆయన చేయడానికి ముందుకొచ్చి మన సానా సతీష్ బాబు ఫౌండేషన్ నుంచి ఈ అమ్మాయిని అన్ని విధాలుగా ఆదుకోవడం జరిగిందండి. ఈరోజు ఈ అమ్మాయి ఎలా ఉంది, ఏంటి, అమ్మాయి పరిస్థితి ఏంటి ఉందని ఒకసారి చూసి అమ్మాయిని పలకరించడానికి వెళ్ళడానికి వచ్చాము. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. ఆగిపోయిన భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను జీవో ద్వారా భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించి కేఎస్సీజెడ్ రైతుల కోరికను తీర్చిన మహోన్నత వ్యక్తి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు కొనియాడారు. భూముల అమ్మకాలు జరుపుకోవచ్చంటూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంపై కేఎస్సీజెడ్ రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ యూకతపల్లి మండలం ముమ్మిడివారిపాడు గ్రామంలో కేఎస్సీజెడ్ రైతులు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతా కార్యక్రమం నిర్వహించారు. జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు రైతులతో కలిసి ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ కేఎస్సీజెడ్ రైతుల్లో నిజమైన దీపావళి ఈ రోజే వచ్చిందని అన్నారు. కేఎస్సీజెడ్ రైతుల తరపున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, ఎమ్మెల్సీ హరిప్రసాద్ కు, జనసేన పార్టీ నాయకులు బోనం పరమేష్ రైతుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఫైనల్గా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి మన ప్రభుత్వంలో చర్చించి దీనికి నివారణ కోసం ఈ జీవో రిలీజ్ చేయాలని చెప్పి వారి కృషిపదంగా జరిగింది. చాలా సంతోషం. ఇక్కడ ఉన్న రైతులు కూడా అనేక సమస్యలు చెప్తున్నారు. ఇందులో ఏంటంటే ఒక రకంగా ఎవరైతే భూములు వదిలేసుకుని నిలబడున్నారో వీరికి ఒక న్యాయం జరిగింది. ఎందుకంటే ఈవేళ మార్కెట్ రేట్ ప్రకారం ఇది వస్తుంది. ఎవరైతే పాపం ఈ సెజ్ కోసం భూములు ఇచ్చి 8,000 రకాలు ఉన్నారో, ముందు 3 లక్షలు ఇచ్చారు, తర్వాత 5 లక్షలు ఇచ్చారు, అదే తర్వాత 5 లక్షలు ఇచ్చారు. వీరందరూ ఏంటంటే ఆ రోజున ఇక ఒక పరిశ్రమలు వస్తాయి, మన అందరికీ కూడా ఉపయోగం జరుగుతుందని పాప ఆశించి భూములు ఇచ్చారు. ఇది అనేక రూపాంతరాలు చెందింది. ముందు స్టార్టింగ్లో గవర్నమెంట్ అనుకున్నారు, తర్వాత ప్రైవేట్ అన్నారు, అనేక చేతులు మారి ఇప్పుడు వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ రాలేదు. వీరు అనుకున్నట్టుగా వీరి కుటుంబ సభ్యులు ఎవరికి కూడా ఎటువంటి ఉద్యోగాలు రాలేదు. అదే కాకుండా అనేక గ్రామాలు ఈవేళ ఈ సతిగా మనం ఉన్న ఈ ప్రస్తుత ఈ గ్రామంలో కూడా వీరెవరికి కూడా ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ లేదు, రోడ్డుకి పర్మిషన్ లేదు, ఏ రకమైన కార్యక్రమాలు జరగట్లేదు.
ఇందులో అనేక సమస్యల్లో ఈవేళ ఒక సమస్య పరిష్కారం అయింది. ఇక వీరు అనేక సమస్యలు చెప్తున్నారు, ఇవి కూడా అన్నీ కూడా మన శాసనసభ్యులు వారి దృష్టిలో ఉన్నాయి. మరొకసారి వారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామని మరొకసారి ఈ రైతులందరూ కూడా ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇంతటి అద్భుతమైన కార్యక్రమం చేసినటువంటి మన శాసనసభ్యులకి ఈ పిఠాపురం వాసులు అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. మా కుటుంబ సభ్యులు, మా ఎస్ఈజెడ్ కుటుంబ సభ్యులందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే 20 సంవత్సరాలుగా మేము పడుతున్న బాధలు ఈ రోజుతో నివృత్తి అయ్యింది. 20 సంవత్సరాలుగా ఎస్ఈజెడ్లో ఉన్న భూములు అమ్ముకోవటానికి కానీ వ్యవసాయం చేసుకోవటానికి కానీ అవకాశం ఉండేది కాదు. అటువంటి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ద్వారా హరిప్రసాద్ గారు శాసనమండలిలో లేవనెత్తి ఈ సమస్యలకు పూర్తిగా శాశ్వత పరిష్కారాన్ని వెతికినందుకు పవన్ కళ్యాణ్ గారికి, హరిప్రసాద్ గారికి మా ప్రత్యేక ధన్యవాదములు. శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుండి 30 రోజుల పాటు కార్తీక మాసోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ చైర్మన్ గుమ్మళ్ళ చిన్న తెలిపారు. కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో గల మండపంలో కార్తీక మాసోత్సవాలను సంబంధించి ఆలయ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. సమావేశానికి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా ఆలయ చైర్మన్ గుమ్మళ్ళ చిన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు కార్తీక మాసం ఏర్పాట్లపై సమీక్షించారు. ఎజెండాలోని అంశాలను ఒక్కొక్కటిగా చర్చించి తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు సూచనల మేరకు ఆలయానికి వచ్చే భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా కార్తీక మాసం 4 రోజుల పాటు ఆలయానికి వచ్చే భక్తులకు భోజన సదుపాయం కల్పిస్తున్నారు. 4 రోజుల పాటు జరిగే అన్నప్రసాద వితరణకు దాతలు ఉదారంగా విరాళాలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గుమ్మళ్ళ చిన్న మాట్లాడుతూ ఆలయంలో అన్ని ధార్మిక కార్యక్రమాలు అర్చక స్వాముల సూచనల మేరకు శాస్త్రోక్తంగా జరుగుతాయని చెప్పారు. దర్శనానికి వచ్చే భక్తులకు తక్షణం దర్శనం కల్పించేందుకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశామని అన్నారు. 4 రోజుల పాటు జరిగే అన్నప్రసాద వితరణకు దాతలు, భక్తులు విరాళాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు బి శ్రీరామ్, కలిదని సురేష్ కుమార్, కె పాపారావు, ఎం సూర్యగంగాధర్, బి పార్వతి, వి వెంకటలక్ష్మి, ఎం మీనాక్షి, విజయ్ కుమార్, బి వరలక్ష్మి, ఉమామహేశ్వరరావు, సుంకర శ్రీనివాస్, ముమ్మడి త్రిమూర్తులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కమిటీ అందరం కూడా శాయశక్తుల ఈ 4 రోజులు కూడా మరి స్వామివారికి కృషి చేస్తూ అందుబాటులో ఉండి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పారు. దానికి సంతోషం. నేను కూడా అందరు డోనర్స్ అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. ఈ 4 రోజులు కూడా ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుందండి. అంటే రోజుకి 1000 మందికి నిత్యాన్నదానం జరుగుతుంది. స్వాములకి, భవానీలకి, 1000 మామూలు భక్తులకు కూడా నిత్యాన్నదానం జరుగుతుంది. అందుకని ఈ సందర్భంగా మేము కోరుకునేది ఏంటంటే మన భానుగుడి నిత్యాన్నదానానికి ఈ 30 రోజులు ఎవరైనా విరాళాలకి ఇవ్వాలని అనుకుంటే మరి ఈవో గారిని కానీ, లేకపోతే ప్రధాన పూజారి గారిని కానీ, లేకపోతే ఆలయ చైర్మన్, నా పేరు గుమ్మళ్ళ చిన్న, నేను కూడా ఫోన్ నెంబర్ బయట పెడుతున్నాను. మరి మా కమిటీ వారు కూడా ఉన్నారు. మా కమిటీ వారు ఎవరో ఒకరిని సంప్రదించి మరి అన్ని సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయిందని నర్సరావుపేట ఎంపీ ఎస్ఎల్సీసీ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. భారత ఆహార సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి సలహా కమిటీ సమావేశం విజయవాడలో సోమవారం విజయవంతంగా జరిగింది. నర్సరావుపేట ఎంపీ మరియు ఎస్ఎల్సీసీ చైర్మన్ లావు శ్రీలక్ష్మీదేవరాయలు సమావేశానికి అధ్యక్షత వహించారు. సమావేశంలో ఏపీఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, భారత ఆహార సంస్థ ఏపీ జనరల్ మేనేజర్ విజయ్ కుమార్ యాదవ్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ప్రతినిధులు మరియు ఉన్నత అధికారులు పాల్గొన్నారు. చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు గత ఖరీఫ్ సీజన్లో 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయిందని, ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 30 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. గత రబీ సీజన్లో 10 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ విజయవంతంగా పూర్తయిందని గుర్తు చేశారు. సదస్సులో మద్దా వికాస్ ప్రత్యేకంగా పాల్గొని రాష్ట్రంలోని ఆహార ధాన్య నిర్వహణ, నిల్వ, పంపిణీ సమస్యలపై తన సూచనలు తెలిపారు. ఈ రోజు జరిగిన ఎస్ఏ మీటింగ్లో జరిగిన చర్చకు వచ్చిన ముఖ్యాంశాలు. దీంతో పాటుగా ఎవరైతే మెంబర్స్ ఉన్నారో మెంబర్స్కి
వారి వైపు నుంచి కొన్ని సమస్యలు వారి వైపు నుంచి ఉన్నవి చెప్పడం జరిగింది. అయితే వారికి ఎండి గారు కూడా మేమందరం కూడా కూర్చొని చేసింది ఏమిటి అంటే వారి పరంగా మెంబర్స్ పరంగా వారికి నెక్స్ట్ 15 days నుంచి 20 days లోపల ఈ మెంబర్స్ని ఎక్కడెక్కడైతే గోడౌన్స్ ఉన్నాయో వాటికి విజిట్కి కూడా వెళ్ళమని కోరడం జరిగింది. ఆ విజిట్ షెడ్యూల్ కూడా వస్తుంది, వైపు నుంచి వస్తుంది. ఏ గోడౌన్కి ఎప్పుడు వెళ్తారు అనేది అక్కడ మేనేజర్స్తో వాళ్ళతో మాట్లాడి, సో వీరు కూడా వెళ్తే అక్కడ క్వాలిటీ గ్రెయిన్స్ ఎలా ఉన్నవి, వాటిని ఎలా స్టోర్ చేస్తూ ఉన్నారు, ఫ్యూమిగేషన్ ఎలా చేస్తూ ఉన్నారు, అలాగే రైతుల వైపు నుంచి సరైన సమయంలో వాళ్ళు ఇచ్చిన దాన్ని ఇచ్చిన వెంటనే డబ్బులు కొడతా ఉన్నాయి, లేకపోతే కొద్దిగా డిలే ఉందా, ఇవన్నీ కూడా, అలాగే ప్రొక్యూర్ చేసిన ధాన్యాన్ని ఎంత తక్కువ టైంలో తీసుకుని వెళ్ళి గోడౌన్ తీసుకెళ్ళగలుగుతున్నారు, ఇవన్నీ కూడా కొద్దిగా అనలైజ్ చేయమని వాళ్ళు మాట్లాడమని అక్కడ అధికారులతో అక్కడ పనిచేసే వారితో అక్కడ ఉన్న రైతులతో మాట్లాడమని చెప్పి మెంబర్స్ అందరూ కోరడం జరిగింది. వారికి షెడ్యూల్ ఇస్తారు, వారు కూడా గోడౌన్స్కి నెక్స్ట్ మీటింగ్కి రిపోర్ట్ ఇచ్చే కార్యక్రమం చేస్తారు. కాకినాడ అయ్యప్ప స్వామి వారి ఆలయంలో డాల్ఫిన్ గార్డెన్ రెస్టారెంట్ అధినేత బదిరెడ్డి వెంకన్న స్వామి వీరలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పాల్కావిడి పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భానుగుడి జంక్షన్ సమీపానున్న పోలీస్ రిజర్వ్ లైన్ స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అయ్యప్ప స్వామి మహాయజ్ఞ కార్యక్రమాన్ని డాల్ఫిన్ గార్డెన్ రెస్టారెంట్ అధినేత బదిరెడ్డి వెంకన్న స్వామి వీరలక్ష్మి దంపతుల సారథ్యంలో భారీ ఎత్తున భక్తి శ్రద్ధలతో మంగళవారం నిర్వహించారు. శ్రీ దండపాణి గురుస్వామి ఆశీస్సులతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాల్కా వడి పూజ మహోత్సవంతో పాటు అయ్యప్ప పడి పూజ కార్యక్రమాన్ని పూజశ్రీ కుమారవేలు గురుస్వామి మరియు పూజశ్రీ మాధవకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో జరిగాయి. మంగళవారం ఉదయం గణపతి హోమం, స్వామివార్లకు అభిషేకాలు, అయ్యప్ప సతనామావళి, దేవతామూర్తుల వేషధారణలతో, చండీమేళ వాయిద్యాలతో 108 కన్యస్వాముల పాల్కావడిలతో పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మందిరంలో కుమారస్వామికి 108 లీటర్ల ఆవు పాలతో క్షీరాభిషేకాన్ని గురుస్వాములతో పాటు బదిరెడ్డి వెంకన్న, నల్లమిల్లి మాచారెడ్డితో పాటు వందలాది మంది అయ్యప్ప మాల దీక్షాపరులైన స్వాముల చేత కూడా నిర్వహించారు. చంద్రాభిషేకం, పూలాభిషేకం, విభూది అభిషేకం మరియు సహస్రనామార్చన చేశారు. మధ్యాహ్నం భిక్ష కార్యక్రమం జరిగింది. నల్లమిల్లి మాచారెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప స్వాధ్యాయ మహాయజ్ఞం నిర్వహించడం ఎంతో అదృష్టమని, అందులో స్వాములు అందరూ పాల్గొనడం మరియు వారి చేతుల మీదుగా అభిషేకాలను చేసుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని అన్నారు. అయ్యప్ప స్వామి మరియు సుబ్రహ్మణ్య స్వాముల నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఆపదలో ఉన్న వారికి సహాయ సహకారాలు అందించడమే లయన్స్ క్లబ్ లక్ష్యమని విజన్ క్లబ్ అధ్యక్షురాలు నల్లమిల్లి శ్రీదేవి రెడ్డి తెలిపారు. రమణీపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో నాగిరెడ్డి లక్ష్మి సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్వజనులు సమానమని, లయన్స్ క్లబ్ సభ్యులు తమ సంపాదనలో కొంత భాగాన్ని లయన్స్ క్లబ్ ద్వారా వెచ్చించి సహాయం అందిస్తున్నామని అన్నారు. ప్రతి నెల తమ క్లబ్ ద్వారా ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు అందజేయడంతో పాటు శాశ్వత ప్రాజెక్టుగా కుట్టు శిక్షణా కేంద్రాన్ని కూడా నిర్వహిస్తున్నామని శ్రీదేవిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో లైన్ ఎంవీఎస్ఎల్ ప్రసూన, మాజీ సర్పంచ్ అడవాల రత్నప్రసాద్, డాక్టర్ శిరీష, నిమ్మకాయల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మేము ప్రతి నెల కూడా ఇక్కడ అడబాల ట్రస్ట్లో గ్రోసరీస్ ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకి. ఈ నెల స్పాన్సర్ చేసిన వాళ్ళు మా మెంబర్ అయిన లయన్ నాగిరెడ్డి లక్ష్మి గారండి. ప్రతి నెల ఒక్కొక్క మెంబర్ స్పాన్సర్ చేస్తూ ఉంటారు. అలా మేము ప్రతి నెల కూడా ఇక్కడ గ్రోసరీస్ ఇవ్వటం జరుగుతుందండి. ఇది ఒక సిగ్నేచర్ ప్రాజెక్ట్ మాది. అలాగే మాకు ఇక్కడ ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ కూడా ఉందండి, టైలరింగ్ సెంటర్. ఇప్పుడు ప్రస్తుతం ఒక బ్యాచ్ నడుస్తుంది. ఆ బ్యాచ్ డిసెంబర్కి ఎండ్ అయిపోతుందండి. మళ్ళీ కొత్త బ్యాచ్ జనవరిలో స్టార్ట్ అవుతుంది. ఇలా ప్రతి 6 monthsకి ఒక్కొక్క బ్యాచ్ రన్ చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఇది పూర్తిగా ఉచితం. సర్టిఫికేషన్ అది కూడా ఇస్తామండి. థ్యాంక్ యూ. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని. గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా కాకినాడలోని మహర్షి సాంబమూర్తి వికలాంగుల ఆశ్రమంలో మధ్యాహ్న అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మారక కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డోకుబర రామరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖ మిమిక్రీ కళాకారులు ఎన్ ఇజ్రాయెల్, ఎం రామారావు, కుమార్దేవ్, రత్న కుమార్దేవ్, అలాగే రామన్ ఈవెంట్స్ రమణ శాస్త్రి, కాకినాడ జిల్లా సౌండ్ ఓనర్స్ అండ్ హెల్పర్స్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరికట్ల లావరాజు, కాకినాడ అర్బన్ అండ్ రూరల్ సౌండ్ అసోసియేషన్ అధ్యక్షుడు దత్తుర్తి శ్రీను,
కాకినాడ సినీ ఆర్కెస్ట్రా కళాకారులు, కళాభిమానులు పాల్గొన్నారు. ఎస్పీబీ గారి స్ఫూర్తితో ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాకినాడ సినీ సంగీత కళాకారులు మరియు జిల్లా సౌండ్ అసోసియేషన్ వెల్ఫేర్ వారు పూనుకొని మరి ఈరోజు ఈ అనాథ ఆశ్రమంలో భోజనాలు కార్యక్రమాలు పెట్టడం జరిగింది. మరి కార్యక్రమం నిమిత్తం కళాకారులందరూ సౌండ్ వార్నర్స్ మరియు టెక్నీషియన్స్ కూడా పాల్గొంచుకున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినటువంటి శ్రీ బాలు స్మారక కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డోకుబర్ రామరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కాకినాడ సినీ ఆర్కెస్ట్రా కళాకారుల సింగర్గా నేను తెలియజేస్తూ ధన్యవాదాలు రామరాజు గారికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా 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 ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని ఆ భోజనం చేస్తున్నటువంటి చిన్నారుల ఆనందం, ఆ మొహాల్లో ఆనందం చూస్తుంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది. గతంలో ఇక్కడ నేను ప్రోగ్రామ్కి వచ్చాను. ఇప్పుడు వాళ్ళని చూసిన తర్వాత వార్డెన్ గారితో మేడం తోటి ఏదైనా ఇటువంటి పిల్లల్ని ఆనందం చేయడం చాలా ఆనందంగా ఉంటుందండి. బయట మనం ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా తప్పనిసరిగా నేను వస్తానని మాట ఇవ్వడం జరిగింది. అప్పుడప్పుడు మరి మనం అందరూ కూడా ఇలా కలుసుకుని ఇటువంటి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా విముక్తి కాలనీ వాసుల అభివృద్ధికి కృషి చేస్తానని సాసాకావా ఇండియా లెప్రసీ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గౌరవ్ సేన అన్నారు. కాకినాడ నగరంలో స్థానిక పేర్రాజుపేట విముక్తి కాలనీని సందర్శించి కాలనీ వాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడి ప్రజల కష్టసుఖాలు ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు తొలిసారిగా కాకినాడ రావడం జరిగిందని అన్నారు. వ్యాధి బారిన పడి బాధపడుతూ కష్టపడి నిజాయితీగా పనిచేయడం అభినందనీయమని అన్నారు. తమ సంస్థ దేశవ్యాప్తంగా సుమారు 850కి పైగా సంస్థల ద్వారా కుష్ఠవ్యాధిగ్రస్తులు బాగోగులు చూడడం జరుగుతోందని తెలిపారు. ఇక్కడ ప్రజలు తమ సమస్యలు, అవసరాలు తెలిపారని దశల వారీగా తీరుస్తామని హామీ ఇచ్చారు. స్థానిక పెద్దలు గౌరవ్ సేన్ సత్కరించారు. అనంతరం చిన్నారులతో ముచ్చటించి సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించారు. ఈ కార్యక్రమంలో సంస్థ రీజనల్ మేనేజర్లు డాక్టర్ శ్యాంబాబు నాయుడు, ప్రమీద్ నాథ్, రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్ దోనే, తాడి రామానందం, శ్రీను, రత్నకుమారి, సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Many children have been waiting in this scholarship program. I'm very impressed to see the participation of female members of the colony, which shows the progress and growth in any colony. Because when our females are progressive, then a family progress. Whenever since last 5 years I'm coming to Andhra and Telangana, every time I promise that next time I'm speaking Telugu, but somehow I fail to learn the language because it's very complicated. I tried. Now I can understand the language. When we speak to me, I can understand that, but very difficult to me to read the language. And my sincere apologies for that. Again, I am promising that next time when I visit Andhra or Telangana, I will learn. మన కాలనీని ఎంతో ప్రేమించి ఇక్కడ ఎక్కువగా అవసరాలు ఉన్నాయని మనం చెప్పడం ద్వారా మిమ్మల్ని అందరినీ చూడడానికి మీ యొక్క అవసరాలు ఏంటో తెలుసుకోవడానికి ఆయన వచ్చున్నారు. మీకు సంబంధించినవి కొంతమంది నిలబడి మీకు అవసరాలు ఏమేమి కావాలి, కాలనీకి ఏమేమి నీడ్స్ ఉన్నాయనేది కూడా మీ ద్వారా ఆయనే వింటారు. మేము చెప్పేదానికన్నా మీకు ఏది అవసరమో అది మీరు చెప్తే బాగుంటుందని ఉద్దేశం. మీరందరూ కూడా ఆయన చెప్పి శ్రద్ధగా వినండి. మనకి ఏది కావాలో అదే వినండి. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. అందరూ కాదు, మీరు ఎవరెవరైతే నియమించుకుని ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడండి. సార్కి అర్థమయ్యేలా చెప్పండి. మీరు చెప్పేవన్నీ కూడా తెలుగులోనే చెప్పండి. సార్ ఉన్నారు, ట్రాన్స్లేట్ చేస్తారు. మీకు ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే చాలా తక్కువ కాలనీలో, అంటే మనకున్న 82 కాలనీల్లో ఇక్కడ అన్ని అవసరాలు చేసుకోవడానికి కాకినాడ కాలనీలు కూడా ఎక్కువగా అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు శిల్ప్ ద్వారా వినియోగించుకోవాలని అయితే నేను కోరుచున్నాను. ఎందుకంటే చిన్నపిల్లల నుండి వాళ్ళు చేసే 8 యాక్టివిటీస్ అనేవి శిల్ప్ సంబంధించినవి చేస్తూ ఉన్నారు. అన్నింటినీ కూడా ఈ కాలనీ ఎలిజిబుల్. కాబట్టి మీకు ఏమేమి కావాలో అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా సక్రమంగా అవుతాయి. ఖచ్చితంగా మీరు ఏమేమి కావాలని సార్ని అడగండి సైలెంట్గా. ఎందుకంటే ఆయన ప్రతి నిమిషం కూడా చాలా విలువైంది. ఎందుకంటే ఇక్కడ వెళ్ళిందంటే ఆయన చాలా మీటింగ్స్ ఉంటాయి. అందుకే టైం వృధా చేయకుండా మనకి ఏది కావాలో అదే డైరెక్ట్గా అడగండి.
నేను ఇంకెంత అవుతున్నాను. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా యంత్రాంగం కాకినాడ షాపింగ్ సంబరాలను ఈ నెల 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు కాకినాడ దేవాలయం వీధిలో గల పైండ చలమయ్య శ్రీనివాస్ కళ్యాణ మండపంలో ఎగ్జిబిషన్ కమ్ సేల్ ను ఏర్పాటు చేసింది. కాకినాడ జిల్లా కలెక్టర్ సూచనల మేరకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జీఎస్టీ సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కాకినాడ షాపింగ్ సంబరాలను కాకినాడ పరిసర ప్రాంతాల ప్రజలు కాకినాడ షాపింగ్ సంబరాలకు విచ్చేసి మీ ఇంటికి కావలసిన గృహోపకరణాలను కొనుగోలు చేసి తగ్గిన జీఎస్టీ ధరలకు సామాన్లు కొనుగోలు చేసి డబ్బును ఆదా చేసుకోవాలని జిల్లా యంత్రాంగం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ప్రతి ఒక్కరూ జిల్లా యంత్రాంగం కాకినాడ దేవాలయం వీధి పైండ చలమయ్య శ్రీనివాస్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కాకినాడ షాపింగ్ సంబరాలను సద్వినియోగించుకోవాలని అన్నారు. జనసేన అధ్యక్షులు రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలను పుణుకుపుచ్చుకుని కష్టాల్లో ఉన్న పేద ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు జనసేన పార్టీ సీనియర్ నాయకులు మచ్చా గంగాధర్ తెలిపారు. కాకినాడ జగన్నాథపురం 26వ డివిజన్లో ఇటీవల మరణించిన శివరాత్రి దుర్గా ప్రసాద్ కుటుంబ సభ్యులను జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ పార్టీ నాయకులు వీర మహిళలతో కలిసి వెళ్లి పరామర్శించి దుర్గాప్రసాద్ మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేసి ఆయన కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. కష్టాల్లో ఉన్న దుర్గాప్రసాద్ కుటుంబానికి 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా మచ్చా గంగాధర్ మాట్లాడుతూ ఇప్పటివరకు 292 మంది పేద కుటుంబాలకు సహాయం అందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు బండి సుజాత, బట్టు లీలా, సబ్బే దీప్తి పాల్గొన్నారు. ముందుకొచ్చిన మన ఎంజీఆర్ గారు మచ్చా గంగాధర్ గారు మరి ముందుకొచ్చి ఆ కుటుంబానికి 2 నెలలు సరిపడగా మరి రేషన్ ఇచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పి సానుభూతి మరి తెలియజేశారు. ఇక్కడ ఉన్న వీర మహిళలందరూ కూడా ఇంకా జనసేన కార్యకర్తలు కుర్రోళ్ళు మొత్తం అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి దీంతో ఎంజీ గారు 294 కార్యక్రమం అండి ఇది. ఇలాగ అనేక మందికి ఇలాగా బాధలో ఉన్న వారిని అందరినో ఆదుకుంటూ ఆయన ముందుకెళ్తున్న విధానాన్ని బట్టి మాకు చాలా చాలా ఆనందం కలుగుతుంది. ఇటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తితో జనసేన పార్టీ ఆయన సిద్ధాంతాలను ఆయన కట్టుబడులను ఆయన అడుగుజాడలో నడుస్తూ ఎంజీ గారు ఈరోజు ఇంత మంచి కార్యక్రమాలు చేయడం అన్నది నిజంగా జనసేన పార్టీ గర్వకారంగా మేము చెప్పుకుంటున్నాము. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరి ఎన్నో చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆదుకోవాలని చెప్పేసి మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా బిడ్డను పోగొట్టుకున్న ఈ తల్లిగారికి మా యొక్క ప్రగతి సానుభూతి తెలియజేస్తున్నాము. ఎంజీఆర్ గారు కూడా మచ్చ గంగాధర్ గారు కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కాకినాడ మెయిన్ రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ సీతారామ స్వామి వారి దేవస్థానంలో శ్రీ సీతారామ స్వామి వారికి శాంతి కళ్యాణం వైభవంగా జరిపించారు. కాకినాడ మెయిన్ రోడ్ నందు కొలువైన శ్రీ సీతారామ స్వామి దేవస్థానం శ్రీ స్వామి వారి జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రం సందర్భంగా వైభవంగా శ్రీ సీతారామ స్వామి వారి శాంతి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు విచ్చేసి శ్రీ స్వామివారి కళ్యాణం చూసి తరించి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులైనారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ అంగరంగ వైభవంగా శ్రీ సీతారామ స్వామి వారి శాంతి కళ్యాణం కనుల పండుగగా జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ పులవర్తి విశ్వనాథం దంపతులు, పాలక మండలి సభ్యులు, దుర్గా సూర్యారావు దంపతులచే శ్రీ సీతారామస్వామి వారి శాంతి కళ్యాణం ఘనంగా ఆలయ ప్రధాన అర్చకులు భక్తులచే కనువింపుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. శ్రీ సీతారామస్వామి వారి శాంతి కళ్యాణంను భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో తిలకించారు. పులవర్తి సీతారామస్వామి ఆలయం మాజీ చైర్మన్ దంపతులు అన్నప్రసాదం వితరణ చేశారు. కళ్యాణం చేసుకున్న వారికి ఋత్విక్ ఆశీర్వచనం చేసి మగవారికి కండువా, ఆడవారికి రవికల గుడ్డ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కుమ్మరి వృత్తిదారుల అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తా రాష్ట్ర శాలివాహన వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పేరేపి ఈశ్వర్ స్పష్టం. కాకినాడ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేయడం సంతృప్తినిచ్చింది. వీడ్కోల సభలో కమిషనర్ భావన వెల్లడి. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ శ్రీకారం చుట్టిన మాజీ మంత్రి కన్నబాబు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలి, జీజీహెచ్ వద్ద సెక్యూరిటీ గార్డ్స్ ధర్నా. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 cervical spondylosis, L4L5 lumbar spondylosis, gastric ulcer, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.